వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు టీఎస్ఆర్ను. ఈరోజు శివకవుల యుగంలోని మొట్టమొదటి కవి అయినటువంటి నన్నేచోడుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కవి. మరి ఈయన గురించి ఖచ్చితంగా రేపు రాబోయే డిఎస్సిలో మరియు జేఎల్డిఎల్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న 2 ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ కవి యొక్క ప్రత్యేకతను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నన్నయ్య తిక్కనకు మధ్య గల కాలాన్ని శివకవుల యుగం అని పేర్కొనడం జరిగింది. ఈ శివకవుల యుగాన్ని 12వ శతాబ్దంగా పేర్కొంటారు. మరి శివకవుల్లో మొట్టమొదటి కవి అని, మొట్టమొదటి రాజకవి అని, షష్ట్యాంతాలు పేర్కొన్నటువంటి మొట్టమొదటి కవి అని, అష్టాదశ వర్ణనలను పేర్కొన్నటువంటి మొట్టమొదటి తెలుగు కవి అని, రాజశిఖామణి అనే బిరుదు కలిగినటువంటి కవి. అదేవిధంగా మరి ఈయన తెలుగు సాహిత్యంలో ఈయన కాలాన్ని గురించి పేర్కొన్నటువంటి శాసనం పెదచెరుకూరు శాసనంలో పేర్కొనడం జరిగింది. మరి ఈయన కుమార సంభవం అనేటటువంటి 12 ఆశ్వాసాల కావ్యాన్ని రాసి తన గురువు అయినటువంటి జంగమ మల్లికార్జునుడికి అంకితం చేయడం జరిగింది. అసలు కుమార సంభవం రాసినటువంటి ఈ నన్నేచోడు కవి సాహిత్యంలో ఉన్నాడని, ఈ కుమార సంభవం గురించి సాహిత్య ప్రపంచానికి తెలియజేసినటువంటి కవి మానవల్లి రామకృష్ణ కవి. ఈయన కాలాన్ని గురించి కూడా ఒక శాసనం ఆధారంగా ఉంది. అదే పెదచెరుకూరు శాసనం అని మనం తెలుసుకున్నాం. ఇన్ని చేసినటువంటి ఈ గొప్ప కవిగా, శివకవుల్లోనే మొట్టమొదటి కవిగా పేర్కొన్నటువంటి ఈ కవిని అసలు సాహిత్య చరిత్రలో నన్నేచోడు అనే కవే లేడని కొర్లపాటి శ్రీరామమూర్తి గారు తన పరిశోధన ద్వారా తెలియజేసి ఒక సంచలనాన్ని మరి క్రియేట్ చేశారు. అంటే ఇన్ని ప్రత్యేకతలు, తెలుగులో మొట్టమొదటి షష్ట్యాంతాలు పేర్కొన్న కవి అని, రాజకవి అని, మరి అదేవిధంగా 12 ఆశ్వాసాల కావ్యమైనటువంటి కుమార సంభవాన్ని రాశాడని, ఆయన కాలానికి ఒక ఆధారం కూడా పెదచెరుకూరు శాసనం ద్వారా తెలుస్తుందని, మరి అదేవిధంగా ఆయన ఇంకా అసలు కావ్యం అంటే అష్టాదశ వర్ణనలు, 18 రకాల వర్ణనలు ఉండాలని, అదేవిధంగా ఆయన కావ్యావతారికలో 36 అలంకారాలను పేర్కొన్నాడు అని ఇన్ని మనకు తెలియజేస్తున్నప్పటికీ ఈయన మాత్రం, అంటే ఎవరు, కొర్లపాటి శ్రీరామమూర్తి మాత్రం అసలు ఆ కవి, ఆ పేరుతో కవి లేడని చెప్పినటువంటి ఏకైక వ్యక్తిగా సాహిత్య చరిత్రలో తన పరిశోధన ద్వారా తెలియజేసి సంచలనం సృష్టించాడని మనం పేర్కొంటాం. మరి అదేవిధంగా ఈయన మొట్టమొదటిసారిగా తెలుగు కవుల్లో ఎవరినూ కూడా పూర్వ కవుల్ని ఈయన స్తుతించలేదు. అంటే పూర్వ కవులను స్తుతించని మొట్టమొదటి రాజకవి అన్న మనం నన్నేచోడునే పేర్కొనవచ్చు. అలాగనే మునుమార్గ కవితాలోకంబున వెలయుగ దేశీ కవితం బుట్టించి అను పద్యమును, మరియు సరళములుగాక భావములు జాను తెనుగున్నన్ నింపు పెంపుతో అని చెప్పేటటువంటి పద్యాన్ని కూడా ఈయన రచించాడని మనకు ఆధారంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈయన ఒక్క కొర్లపాటి శ్రీరామమూర్తి గారు మాత్రం అసలు నన్నేచోడు అనే కవే లేడని తెలియజేయటం జరిగింది.
కాబట్టి ఇలా ఏ ప్రశ్ననైనా ఆయన గురించి అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ నన్నేచోడి గురించి మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు ఈ వీడియోని తిలకించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. ధన్యవాదాలు.